అందరూ తెలుసు. బట్ కిషన్ రెడ్డి గారికి కానీ బీజేపీ పార్టీకి కానీ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చింది. ఎందుకంటే 24 గంటల లోపలనే కిషన్ రెడ్డి గారు ఒక లేఖ రాయడం, దానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆ ఎన్డీఎస్ఏ వాళ్ళు అక్కడి నుంచి రావడం. అసలు కిషన్ రెడ్డి లేఖ కాదు వాళ్ళు రావాల్సింది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పరిధి లోపల ఉంటుంది, ఎన్డీఎస్ఏ పరిధిలో. వాళ్ళు లెటర్ రాస్తే రావాలి. ఎవరు రాస్తే వచ్చిందండి? బీజేపీ ఎంపీ రాస్తే వచ్చారు. అంటే అక్కడే తప్పుంది. రెండవది, దాన్ని ఎన్నికలకు లబ్ధి చేకూర్చే విధంగా కిషన్ రెడ్డి గారు దాన్ని మార్చుకున్నారు. అంటే తుచ్చమైన రాజకీయాలు చేస్తున్నాడు కిషన్ రెడ్డి. ఈ కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని సికింద్రాబాద్లో గెలవడానికి కానీ, కేసీఆర్ మీద విషం చిమ్మడానికి కానీ, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కకు పెట్టి ఫనంగా పెట్టి ఈ రాజకీయం చేయడం అనేది కిషన్ రెడ్డి లాంటి వాడికి తగదు. నాకు చాలా గౌరవం ఉంటుంది కిషన్ రెడ్డి గారు అంటే. కానీ కాళేశ్వరం మీద పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వెనక కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు ఇక అది నా ఫ్రేమ్లో, నా మైండ్లో అది ఉండిపోతుంది కలకాలం. అంటే ఇంత లుచ్చ రాజకీయాలు చేయాలన్న కిషన్ రెడ్డి పార్లమెంట్లో కూర్చొని. ఆయన ఒక మంత్రి కదా రాష్ట్రం నుంచి, ఏంటిదో తెలియదు ఆయనకు కాళేశ్వరం అంటే. ఆయన కాళేశ్వరం లబ్ధి పొందిన గ్రామాలు లేవా, ప్రజలు లేరా, రైతులు లేరా? 60 లక్షల. ఇప్పుడు ఏది జరిగినా మేడిగడ్డనే గుర్తుకొస్తుంది అందరికి. ఇప్పుడు మేడిగడ్డ జరిగింది. మనం వేరేది ఏది మాట్లాడొద్దు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందో అదే మాట్లాడదాం. ఎన్డీఎస్ఏ ఏమన్నది? ప్రాజెక్టు పనికి రాకుండా పోయింది అన్నదా? ఎన్డీఎస్ఏ అన్నారం సుందిల్లో అక్కడ రావని చెప్పిందా? ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే వాళ్ళు 2 సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి దీనికి అసలైన కారణం అనేది మీరు ఇంకా వెతికి పట్టుకోండి. భూగర్భ శాస్త్రవేత్తలతోని, అంటే ఎన్జీఆర్ఐ సైంటిస్టులతోని, ఇతరత్ర రూర్కీలో ఉన్న భూభౌతిక శాస్త్రవేత్తలతోని మీరు పరిశోధనలు చేయించి అసలు ఎందుకు కుంగింది అనేది మీరు దీని మీద ఆరా తీయండి అని చెప్పారే తప్ప ఇది దేనివల్ల కూలింది అనేది ఎన్డీఎస్ఏ ఈ రోజు వరకు చెప్పలేదు. బట్ వాళ్ళు ఒకటి చెప్పారు, మూడు పిల్లర్సే కుంగినాయి కాబట్టి వాటిని రిపేర్ చేయండి వెంటనే, చేయకపోతే మిగిలిన బ్యారేజ్ కూడా ముప్పు వస్తుందని చెప్పింది. ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. సెంట్రల్ వాటర్ కమిషన్లో వాళ్ళ చీఫ్ ఇంజనీర్స్ ఉన్న బృందం అంతా కూడా వాళ్ళు కాళేశ్వరానికి వచ్చి ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టును కట్టారు, ఇది దేశానికే ఆదర్శము, ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలు ఈ మోడల్లో ప్రాజెక్టులు కట్టుకోవాలి, 500 కిలోమీటర్లు పైకి, దాదాపు 400 కిలోమీటర్ల పైకి, 500 మీటర్ల పైకి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప వింత. అదేవిధంగా 139 మెగావాట్ల పంపులు మొదటిసారిగా కాళేశ్వరంలో పెట్టారు. 200 కిలోమీటర్ల టన్నెల్స్ 10 మీటర్స్ డయాతోని ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇది ఒక అద్భుతమని వాళ్ళు చెప్తే పార్లమెంట్లో మోడీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కేసీఆర్ను చూసి నేర్చుకోమని చెప్పాడు. మనం మర్చిపోయినామేమో, మొదటి టర్మ్లో మోడీ గారు పార్లమెంట్లో ఆ కేసీఆర్ గారిని చూసి నేర్చుకోండి, నీళ్లను ఎట్లా అయినా ఉపయోగించుకుంటాడు అని చెప్పి కేసీఆర్ను శ్లాఘించాడు. షెకావత్ గారేమో ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు ₹1 కరప్షన్ జరగలేదని చెప్పాడు. ఇవాళ వరకు వచ్చిన ప్రతి నివేదిక కూడా, మీరు ఒక ఎకనామిక్ సర్వే ఒకటే చెప్పారు నిర్మలా సీతారామన్ది, కాళేశ్వరం గట్టే కాంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సర్వే కూడా అప్రిషియేట్ చేశారు. ఫడ్నవీస్ వచ్చి ఏం చెప్పాడండి? ఫడ్నవీస్ ఇక్కడ ఇనాగ్రేషన్కి వచ్చాడు కదా, ఆయన బీజేపీ కదా, ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీ? అరే ఇంత ఉన్నాక కూడా ఆ దిమాగ్ లేనోడు ఏదో మాట్లాడంగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా నేను వాళ్ళు ఆయన సిఆర్ పార్టీ గుజరాత్ ఆయన నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ భాష కూడా చెప్తా మీకు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు నేను బూతులు మాట్లాడకపోతే అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు, అన్పార్లమెంట్ అయితే నేను మర్యాదగా మాట్లాడితే. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ బూతులు మాట్లాడుతున్నారు కాబట్టి అదే పార్లమెంటరీ లాంగ్వేజ్. అసత్యాలు అబద్ధాలు బూతులు మాట్లాడడం అనేది ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్, అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. అందుకే నేను చాలా మర్యాదగా మాట్లాడితే ఏమైందంటే అది అన్పార్లమెంటరీ అవుతుంది. నేను కూడా రేవంత్ రెడ్డి లాగా, సిఆర్ పాటిల్ లాగా బూతులు మాట్లాడాలి, అసత్యాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలి. మీరు మొన్న అన్నారు నాతో, మీరు అన్పార్లమెంటరీ మాట మాట్లాడరు, ఎందుకు మాట్లాడుతున్నారంటే అట్లా మాట్లాడొద్దనే ఇప్పుడు నేను పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నా. వెధవ అన్నా, మెదడు లేనోడన్నా, దిమాక్ లేనోడన్నా, అవులాగాడన్నా, ఆ మాటలన్నీ కూడా ఇవాళ పార్లమెంటరీ లాంగ్వేజ్గా మారినాయి భరత్ గారు. ఒకవేళ అది అన్పార్లమెంటరీ అయినట్టయితే ఈ బూతులను నిషేధించేవాళ్ళు, ఈ అసత్యాల మీద కమిటీలు వేసి అభిశంసించేవాళ్ళు. ఇవాళ సిఆర్ పాటిల్ చెప్పింది అక్షరాల అబద్ధము, అసత్యము. ఎక్కడ కొట్టుకపోయిందండి కాళేశ్వరం? ఎన్డీఎస్ఏ చెప్పిందా కాళేశ్వరం కొట్టుకపోయిందని? కాళేశ్వరం రిపేర్ చేయండి చెప్పిందా? ఒకవేళ కొట్టుకపోతే రిపేర్ చేయమని ఎట్లా చెప్తుంది? కాళేశ్వరం కొట్టుకనే పోయింది కదా. రెండవది, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే
వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? సిబిఐ విచారణ స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా 4 నెలలు 5 నెలలు అయింది. మరి ఎందుకు చేయట్లేదు? 12 ఏళ్ల మోడీ సర్కార్ ఉన్నది. మరి కాళేశ్వరం కట్టిన తర్వాత ఇవాళ 7వ సంవత్సరం ఇది. కాళేశ్వరం ఇనాగరేషన్ అయినాక 2019 జూన్ నుంచి 8వ సంవత్సరం నడుస్తున్నది. మరి మోడీ గవర్నమెంట్ నిద్రపోయిందా? ఈడీ లేదా? సిబిఐ లేదా? రేవంత్ రెడ్డి అడిగితేనే కాదు కదా. ఒకవేళ ఏదన్నా ఇంత పెద్ద భారీ ప్రాజెక్టులు అవినీతి జరిగితే వాళ్ళు ఎందుకు నిద్రపోయారు? ఏమన్నా కవిత మీద ఎంక్వైరీ చేయమని రేవంత్ రెడ్డి వచ్చి అడిగిండా అండి? వాళ్ళు ఎందుకు ఏకపక్షంగా వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు? ఇప్పుడు అవినీతి అన్నోళ్ళకి ఒకటే సమాధానం. కేసీఆర్ అవినీతి మీద మాట్లాడే వాళ్ళు ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎందుకు పట్టుకోవట్లేదు? మీరు అసమర్థులా లేకుంటే కేసీఆర్ లోపల అవినీతి లేదా? ఏదో ఒకటి తేల్చాలి కదా. ఇంకోటి భరత్ గారు, 60 లక్షల ఎకరాలలో పంటలు పండినాయి కాళేశ్వరం వల్ల. నేరుగా కాళేశ్వరం నీళ్ళే, నేను అది కూడా చెప్తున్నా, నేరుగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లతోని 60 లక్షల ఎకరాలు క్యుములేటివ్గా చెప్తున్నాను. అంటే 2019 ఖరీఫ్ నుంచి 2023 ఖరీఫ్ దాకా, అంటే అది ఖరీఫ్ అయిపోయాక బ్లాస్ట్ అయింది లేదా మీ భాషలో చెప్పాలంటే బీటలు బారింది. నేను అనేది ఏంటంటే ఈ ఖరీఫ్ టు ఖరీఫ్ 2019 నుంచి 23 వరకు స్టెబిలైజేషన్ పేరు మీద కానీ కొత్త ఆయకట్టు కానీ దాదాపుగా 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా కాగ్ రిపోర్ట్లో ఉంది. మీరు కాగ్ రిపోర్ట్ తీయండి, 2023 కాగ్ రిపోర్ట్లో ఉంది, 24-25 కాగ్ రిపోర్ట్లో ఉంది, 23-24 ఎకనామిక్ సర్వే లాంటి రిపోర్ట్స్లలో ఉంది. మరి 60 లక్షల ఎకరాల పంటలు పండింది, అది వేస్ట్ ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ప్రాణహిత నుంచి కాకుంటే వేరే కాడ నుంచి నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉందా? 968 టీఎంసీలు మనకు కేటాయించారు కదా, కనీసం 100 టీఎంసీలు కూడా గత 40 ఏళ్లలో తెచ్చుకోలేకపోయినాం కదా పైనుంచి. ఇప్పటికి కూడా బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కట్టిన తర్వాత చుక్క నీరు కూడా అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్కు రానప్పుడు మనకు ప్రాణహిత తప్ప వేరే దిక్కేమున్నది అసలు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే సరి చేసుకోవాలని చెప్పాలి కానీ కొట్టుకపోయిందని చెప్పి దేశ ప్రజలకు అందరికీ రాజ్యసభ అనేది గౌరవం ఉన్న సభ. ఈ గుండాలు రౌడీలు వచ్చేది లోకసభ. రాజ్యసభలో రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, సెలబ్రిటీస్ నామినేట్ చేస్తాడు. ఇవాళ హర్షవర్ధన్ లాంటి గొప్ప విదేశాంగ నిపుణుణ్ణి, ఫారిన్ సెక్రటరీ ఉన్నవాడిని రాష్ట్రపతి నామినేట్ చేశాడు. సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు రాజ్యసభలో ఉంటారు. వాళ్ళందరి ముందట అబద్ధాలు అసత్యాలు మాట్లాడొచ్చా? సిఆర్ పాటిల్ మాట్లాడుతుంటే ఇక్కడ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర మంత్రి ఈయన ఏం సిఆర్ పాటిల్ ఒక్కళ్ళే కాదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, అన్ని పార్టీల వాళ్ళు అంటారు. ఎక్కడన్నా మాట్లాడడం వేరు. కేసీఆర్ కూతురు కవిత కూడా అన్నారు. నేను అనేది వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ అనొచ్చు, అసెంబ్లీలు అనొచ్చు, కానీ పార్లమెంట్ లో అంటే దేశం పరువు కదా పోయేది. ఇలా ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప ప్రాజెక్ట్ అని శ్లాఘిస్తున్న కాళేశ్వరంను గంగలో కొట్టుకపోయిందని చెప్తే ఇవాళ రాజ్యసభ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు సిఆర్ పాటిల్? ఇవాళ ప్రపంచంలోని 235 దేశాలు రాజ్యసభను చూస్తుంటాయి. ఇండియన్ పాలిటిక్స్ ఎవరైతే పరిశీలించాలనుకుంటారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాళేశ్వరాన్ని మొట్టమొదటిసారిగా ఈ విదేశాలలో ఉన్న వాళ్లకు రాజ్యసభ ద్వారా అబద్ధాలను అసత్యాలను చెప్పిన వ్యక్తి సిఆర్ పాటిల్. నాకు ఎందుకు ఒళ్ళు మండుతున్నదంటే, నువ్వు రాజ్యసభను అబద్ధాలకు వేదికగా మార్చుకున్నావు. అసెంబ్లీలు అంటే సరే, అసెంబ్లీ పరువు ఏనాడో పోయింది. అసెంబ్లీలో ఏనాడో అబద్ధాలు చెప్పడం అనేది మొదలైంది. ఇష్టం వచ్చిన భాష మాట్లాడతారు అసెంబ్లీలో. దాన్ని పార్లమెంటరీ భాష అంటారా, అన్పార్లమెంటరీ భాష అంటారా? రేవంత్ రెడ్డి గారి విఘ్నతకు వదిలేద్దాం. కానీ పార్లమెంట్లో ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా?